వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. శ్రీనగర్‌లోని నౌగాం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి సంభవించిన భయంకర పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో తహసీల్దార్ సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 27 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ డీసీపీ నలిన్ ప్రభాత్ ఘటనపై కీలక వివరాలు వెల్లడించారు. ఈ పేలుడు ఎలాంటి ఉగ్రదాడి ఫలితం కాదని, పూర్తిగా అనుకోని ప్రమాదం మాత్రమే అని స్పష్టం చేశారు. ఇటీవల వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్ నుంచి పోలీస్ బృందం అత్యంత సున్నితమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని వాటిని నౌగాం పోలీస్ స్టేషన్లో భద్రపరిచింది. 2 రోజులుగా వాటి శాంప్లింగ్, ఫోరెన్సిక్ ప్రాసెస్ కొనసాగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఫరీదాబాద్ నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వాటి నమూనాలు సేకరిస్తున్న సమయంలో 11 గంటల 20 నిమిషాల సమయంలో ఆ పదార్థాలు ఒకటి అనుకోకుండా పేరింది అని వివరించారు. ఈ పేలుడు పదార్థాలు నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ ఘటనలో ఉపయోగించిన ఐఈడీకి సంబంధించినవి అని అధికారులు తెలిపారు. డాక్టర్ ముజామిల్ గనాయ్ అద్దె ఇంటిలో చేసిన దాడిలో ఇవి లభించాయి. పేలుడు తీవ్రత ఎక్కువ ఉండడంతో పోలీస్ స్టేషన్ సమీపంలో అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. హోంశాఖ కూడా ఇదే సమాచారం ఇచ్చారు. హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ లోకొండే కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఫోరెన్సిక్ కోసం పదార్థాలను తరలించే సమయంలో జరిగిన దురదృష్టకర ప్రమాదం ఇది. ఎటువంటి ఉగ్రదాడి కోణం లేదు అని తెలిపారు. గాయపడిన 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.